మనం ఎన్ని అనుకుంటే ఏం లాభం, ఎంత ఆశపడినా ఏం ప్రయోజనం? మన పతనాన్ని కోరుకునే వాళ్ళు మన పక్కనే ఉంటే ఇంకేమవుతుంది? లక్ష్మి, ఈ ప్రాజెక్టు విలువెంతో తెలుసా? కనీసం నువ్వు ఊహించలేవు. ఎన్ని కోట్ల విలువైందో నువ్వు అంచనా కూడా వేయలేవు. ఇలాంటి ప్రాజెక్ట్ కోసం మిత్ర లాంటి వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అలాంటి ప్రాజెక్ట్ ఈ రోజు నీ వల్ల చేయి జారిపోయింది. నీ వల్ల మిత్ర ఎదుగుదల కోసం ఎక్కాల్సిన ఒక మెట్టు ఎక్కకుండా ఆగిపోవాల్సి వచ్చింది. నేనేది కావాలని చేయలేదు, ఎవరికి ఏ చెడు తలపెట్టలేదు. నా ధర్మం నేను నిర్వర్తించాను. ఏంటి నువ్వు నిర్వర్తించిన ధర్మం? మిత్ర ఎదుగుదలని అడ్డుకోవడమా? మిత్రకి రావాల్సిన లాభాలు నాశనం చేయడమా? ఇప్పుడు నువ్వు చేసిన పనికి మిత్ర మాత్రమే కాదు, మొత్తం నందన్ ఫ్యామిలీయే గుర్తుపెట్టుకుంటుంది. ఈ రోజు నువ్వు నందన్ ఫ్యామిలీకి చేసిన నష్టం ఎప్పటికీ మర్చిపోలేము. ఏంటి కుడికన్ను అదురుతోంది? అంటే ఏమైనా జరగబోతోందా? ఏదైనా కీడెదురవబోతోందా? మిత్రగారు కొంచెం స్లోగా వెళ్ళండి. లక్ష్మి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? నాకు అసలే చాలా చిరాగ్గా ఉంది. ఆ చిరాకులో ఏం మాట్లాడతానో, ఎంతలా అరుస్తానో నాకే తెలీదు. సైలెంట్గా కూర్చో. ఏం లేదు సంజన, చిన్న యాక్సిడెంట్. ఏంటి యాక్సిడెంటా? పెద్దమ్మా, పెద్దనానా, సంజన, అమ్మా, అన్నయ్య, అందరూ రండి. మిత్ర, ఏమైంది? నీకు మనీషాకి దెబ్బలేంటి? ఏం లేదమ్మా, ఒక చిన్న యాక్సిడెంట్. చిన్న యాక్సిడెంట్ అంటావేంటి మిత్ర? చాలా పెద్ద యాక్సిడెంట్ ఆంటీ. అటు ఇటు అయితే మిత్ర మనకింక దక్కేవాడు కాదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఆంటీ, లక్ష్మి ఉన్న చోట మిత్రకి ప్రమాదమని. నీ కొడుకు జీవితంలో ఎదురవుతున్న గండాలకి మూల కారణం అతను తాళి కట్టి పెళ్లి చేసుకున్న అతని భార్య. వాళ్ళు ఈ జన్మలో మళ్ళీ కలవకపోతేనే నీ కొడుకు మీద మృత్యువు నీడ పడకుండా ఉంటుంది. లక్ష్మి వెంట ఉన్నంత కాలం మిత్రకి ఆపదలు తప్పవని. ఇప్పుడు కూడా అదే జరిగింది. నేను చెప్పిన మాట మరోసారి నిజమైంది. మిత్ర వెంట రావద్దు రావద్దు అని చెప్తూనే ఉన్నాము, అయినా వచ్చింది. జింకని వెంటాడే వేటగాడిలా, మనిషిని వేటాడే మృత్యుగండంలా మాతో పాటే డిక్కీలో కూర్చుని మరి వచ్చింది. ఆఖరికి మిత్రని చావంచుల వరకు తీసుకెళ్ళింది. మనీషా, జరిగిందాన్ని నీకిష్టం వచ్చిన తీరులో వక్రీకరించి చెప్పకు. నీకు నచ్చిన కథలన్నీ అల్లి అందర్నీ నమ్మించడానికి ప్రయత్నించుకో. ఇందులో వక్రీకరించి చెప్పడానికి, కథలుగా అల్లి నమ్మించడానికి ఏముంది లక్ష్మి? సరే నువ్వే చెప్పు, మనం వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ జరగలేదా? జరిగింది. మిత్ర పరిస్థితి చావు వరకు వెళ్ళలేదా? వెళ్ళింది. చూసారా ఆంటీ, తన నోటితో తనే ఒప్పుకుంది. ఇంకా మనకి ఏం రుజువు కావాలి? మనీషా,
నేను అక్కడున్నాను కాబట్టే మిత్రగారిని రక్షించుకోగలిగాను. తులసి మొక్క మళ్ళీ మామూలు స్థితికొచ్చింది. అంటే మిత్రగారి గండం నుంచి బయటపడ్డట్టే. భగవంతుడా, చాలా సంతోషం తండ్రి. నిన్న నీ వల్ల ఎంత ముఖ్యమైన మీటింగ్ క్యాన్సిల్ అయిందో తెలుసా? ఎంత మంచి ప్రాజెక్ట్ మిస్ అయిందో తెలుసా? కేవలం నీ వల్ల, నువ్వు మాతో కలిసి రావడం వల్ల. చూడు లక్ష్మి, నువ్వు మంచిదానివని చెడ్డదానివని నేనేం స్టేట్మెంట్స్ ఇవ్వను. కానీ నువ్వు చేసే పనులు చూస్తుంటే మంచి తలపెట్టడానికి చేస్తున్నావో లేక మనసులో ఏదో పెట్టుకుని చేస్తున్నావో నాకు అస్సలు తెలియడం లేదు. విడాకుల వరకు వెళ్ళకముందు నువ్వు ఒకలా కనిపించావు, ఇప్పుడు మరోలా కనిపిస్తున్నావు. అంతకుముందు లక్ష్మి అంటే మంచితనం, హుందాతనం, మానవత్వం ఇవి మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ ఎలా తీసుకోవాలో తెలియని అయోమయం. నీ వరకు నువ్వు మంచిదానివే అయ్యుండొచ్చు, కానీ నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే ఒక్కోసారి మా వాళ్ళందరూ అన్న మాటలు నమ్మాలేమో అనిపిస్తుంది. లక్ష్మి ఎప్పుడూ ఒకలాగే ఉంది మిత్రగారు. కానీ మీరందరూ చూసే కోణమే మారింది. మీ దృక్పథంలో మార్పు వచ్చింది. అందుకే మంచు పర్వతం కూడా అగ్ని పర్వతంలా కనిపిస్తుంది. నేను మంచి కోసం చేసే పనులు కూడా మీకు చెడుగా కనిపిస్తున్నాయి. అయినా పర్వాలేదు, నేనొచ్చింది మీ మనసుని మార్చడానికి కాదు. మీ గుండెల్లో నేను ఒక మంచి స్థానాన్ని సంపాదించడానికి కాదు. మీకు గండాలు ఉన్నంతకాలం మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. మీకు కమ్ముకొస్తున్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. అది మీకు అర్థమైనా కాకపోయినా పర్వాలేదు. వచ్చేస్తుంది. జాను, నాని, మీరేంటి ఇక్కడ? నాని నిన్ను చూడాలి చూడాలి అంటున్నాడు, అందుకే తీసుకొచ్చానక్క. నీకు ఫోన్ చేస్తుంటే పనిచేయడం లేదు, అందుకే ఇలా నేరుగా వచ్చేసాం. అలాంటప్పుడు లోపలికి వెళ్ళి కూర్చోకుండా ఇక్కడెందుకు నిలబడ్డారు? లోపలికి రానివ్వలేదక్క. రానివ్వకపోవడం ఏంటి జాను? అసలు ఏమైందంటే అక్క, ఆగండి, ఏదో అత్తారింటికి వచ్చేసినట్టు వచ్చేస్తున్నారు. మీ అక్కే ఈ ఇంటికి బరువు అనుకుంటే మీరు ఆ బరువుకి తోకలా? మీ అక్క వచ్చే వరకు అదిగో అక్కడ ఒక చెప్పుల స్టాండ్ ఉంది కదా, అక్కడ
అక్కడికి వెళ్ళి నిలబడండి. మీకు ఇక్కడ కూడా నిలబడ్డానికి అర్హత లేదు. అక్కడ డస్ట్ బిన్ ఉంది కదా, మామ్, చిల్లర మనుషులని మనం వాళ్ళని తిట్టడం కాదు, ముందు మనం చిల్లర పనులు చేయకుండా ఉండాలి. నాని, జాను, ఇవేం మనసులో పెట్టుకోకండి. చూడండి చిన్నత్తయ్య గారు, నేను ఇక్కడ ఉన్నంత కాలం నా వాళ్ళు వస్తారు పోతారు. ఇంకొకసారి వాళ్ళ విషయంలో ఇలా ప్రవర్తిస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. జాను, రండి. వీళ్ళందరూ నాకు విలువిస్తారని, నన్ను నెత్తి మీద కూర్చోపెట్టుకుంటారని నేను రాలేదు జాను. మిత్రగారికి ఉన్న గండాల నుంచి ఆయన్ని బయట పడేయడానికే వచ్చాను. ఆయనకి ప్రమాదాలున్నంత కాలం నేను పక్కనే ఉండి ఆయన్ని రక్షించడానికి వచ్చాను. వాళ్ళకి అసలు ఈ విషయం అర్థం కావట్లేదు కదక్క. అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి నువ్వెందుకక్క ఇంత తాపత్రయపడ్డావు? నిన్నొక పురుగులా చూస్తున్న వాళ్ళకి నువ్వెందుకింత సహాయం చేయడం? ఇది సహాయం కాదు, మిత్రగారు నన్ను ప్రేమించకపోయి ఉండొచ్చు, ఈ కుటుంబం నన్ను అసహించుకుని ఉండొచ్చు, కానీ మిత్రగారిని నేను మనసారా ప్రేమించాను. ఈ కుటుంబాన్ని నా కుటుంబంగా భావించాను. వీళ్ళకి ఇంత కష్టం ఉందని తెలిసి కూడా నాకేం కాదు అని వెళ్ళిపోగలనా? ఒక మనిషి ప్రాణం ఆపదలో ఉందని తెలిసినా కూడా పట్టించుకోనట్టు ఉండగలనా? అది ఎప్పటికీ సాధ్యం కాదు జాను. కానీ ఇలా ఎంతకాలం అక్క? నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ ఇలా ఎంతకాలం ఉంటావు? పుల్లలా ప్రతి ఒక్కరూ నిన్ను గుచ్చుతూ ఉంటే ఆ బాధని నువ్వు భరిస్తూ ఎంతకాలం ఇక్కడ బ్రతకగలవు? మిత్రగారు ఇకపై క్షేమంగా ఉంటారు అనే భరోసా దొరికే వరకు, ఇక ఆయనకి ఎలాంటి ఆపద రాదని నాకు ధైర్యం కలిగే వరకు. నాని నిన్ను చూడాలంటున్నాడని తీసుకొనొచ్చాను. సంతోషంగా ఉన్న నిన్ను చూపిస్తానని అనుకున్నాను. కానీ ఇంత దుఃఖంలో మునిగిపోతూ కన్నీళ్లతో ఉన్న నిన్ను చూపిస్తానని నేను అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావని బాధపడుతున్నాను. జాను, ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. అవును జాను, నాతో పాటు మీరు కూడా అవమానాలు ఎదుర్కోవడం నాకిష్టం లేదు. నాతో పాటు మీరు అన్నన్ని మాటలు పడ్డం లక్ష్మి తిడితే పడుతుంది, తిరగబడకుండా ఉంటుందని అనుకున్నాను. కానీ అవసరమైనప్పుడు మాత్రం అణుబాంబులా పేలుతుంది. అవునా ఆంటీ? చచ్చిన పాములా ఒక మూల పడుంటుంది అనుకుంటే అప్పుడప్పుడు బాగానే బుసలు కొడుతోంది.
పొలిమేరలో గట్టు వేయడానికి పంట పొలంలో మట్టిని మోసుకుపోయినట్టు వాళ్ళెవరి కోసమో వీళ్ళంతా మనల్నంటారేంటి? ఏంటో ఆంటీ, ఒక్కొక్కసారి వీళ్ళందరూ ఎందుకిలా ప్రవర్తిస్తారో నాకదే అర్థం కావడం లేదు. లక్ష్మి మీద కోపం అంటారు, లక్ష్మి అసహ్యం అంటారు. తీరా చూస్తే లక్ష్మి వాళ్ళ బంధువుల మీద మాత్రం అభిమానం కురిపించేస్తున్నారు. పరాయి వాళ్ల కోసం మన వాళ్ళని కూడా చూడకుండా మన మీదే అన్ని నిందలు ఎందుకు వేశారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఆ నానిని జాహ్నవిని అడ్డం పెట్టుకుని లక్ష్మికి చుక్కలు చూపిద్దామనుకుంటే మనకే చురుకులంటించింది ఆ లక్ష్మి. ఇదంతా నాని జానుల వల్లే జరిగింది మనీషా. వాళ్ళు తిరిగి వెళ్లే లోపు ఒక మంచి లెసన్ నేర్పించి పంపించాలి. అవునాంటీ, మళ్ళీ ఈ ఇంటి వైపు తిరిగి చూడాలి అన్నా, ఈ ఇంటి గడపలో అడుగు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించేలా చేయాలి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మనీషా. నానిని జానుని ఉత్త చేతులతో ఇంటికి పంపించకుండా భయాన్ని బహుమతిగా ఇచ్చి పంపిద్దాం. ప్రతిదానికి ఒక కారణం ఉంది లక్ష్మి. కారణాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు తప్పుల్లా కనిపించినవి కూడా ఒప్పుల్లా కనిపిస్తాయి. వద్దండి, నేనెప్పుడూ ఆ తప్పుల్ని ఒప్పులుగా చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే తప్పులెప్పుడూ తప్పులే, అవి ఎప్పటికీ ఒప్పులు కాలేవు. సరే లక్ష్మి, అదంతా వదిలే. నువ్వు పిన్నికి డబ్బులు ఇవ్వాలి కాబట్టే కదా ఉద్యోగం చేస్తానంటున్నావు. పిన్నికి ఇవ్వాల్సిన డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పిన్నికి ఇచ్చే సమస్య తీరిపోతుంది కదా. లేదండి, అప్పుడే అసలైన సమస్య మొదలవుతుంది. మీరు నాకు ఏ స్థానంలో ఉండి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు? భర్త స్థానంలో ఉండా, స్నేహితుడి స్థానంలో ఉండా, లేక ఒక బంధువు స్థానంలో ఉండా? 3 ముళ్ళు వేశారు కాబట్టి భర్త స్థానంలో ఉండి నీకు సాయం చేస్తానని మాత్రం అనకండి. ఎందుకంటే 3 ముళ్ళు వేసినంత మాత్రాన భర్త స్థానాన్ని సంపూర్ణం చేయలేరు. మనసులో ఆరాధించాలి, ప్రాణంగా ప్రేమించాలి. మీలో అవేమీ లేనప్పుడు ఒక భర్తగా సాయం చేసే అధికారం మీకుండదు. ఏమైంది మనీషా? మిత్రని కన్నార్పకుండా చూస్తున్నావు? మిత్ర వేసుకున్న షర్ట్ చూసారా ఆంటీ? అది నేనే గిఫ్ట్గా ఇచ్చింది. గిఫ్ట్గా ఇచ్చిన వస్తువులు మళ్ళీ మళ్ళీ వాడుతున్నాడంటే ఆ గిఫ్ట్ ఇచ్చిన మనిషి మీద చాలా ప్రేమ ఉన్నట్టు ఆంటీ. ఈ లెక్కన మిత్రకి నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి. యా, అర్థమవుతుంది. చూస్తూ ఉండండి, ఓ హగ్గిచ్చి మరి థ్యాంక్స్ చెప్తా. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తావా? అంటే ప్రతిదీ నా వల్లే జరుగుతుందంటారా? ముమ్మాటికి నీ వల్లే, మాటికి నీ వల్లే, మాటికి నీ వల్లే, మాటికి నీ వల్లే. నువ్వు ఏ ఉద్దేశంతో తిరిగొచ్చావో, ఏం సాధిద్దామనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ
ఇంట్లో మాత్రం మనశ్శాంతి నీ వల్లే పోతుంది. నీ వల్లే రోజుకు అలజడి ఇంట్లో మొదలైంది. ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఇంకా ఆపుతావా? చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కారణాలు చూపించుకోవడం ఈ ఇంట్లో అందరికీ అలవాటైపోయింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆరా తీస్తే ఇన్ని గొడవలు ఉండవు, ఇన్ని చర్చలు జరగవు. అరే, నా కళ్ళతో నేను చూశాను. మనీష అజాగ్రత్త వల్లే లక్ష్మి మిత్ర మీద పడింది. మిత్రకి ప్రమాదం జరగబోయింది, ఇది నిజం. జరిగింది అర్థం చేసుకోకుండా ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. లక్ష్మి, నువ్వు వెళ్ళమ్మా. అందరూ భోజనానికి పదండి. మిత్రా, రా. ఏవైనా చిన్న జాబులు లాంటివైతే ఓకేనా? ఏ జాబ్ అయినా పర్వాలేదు సార్. మా లైబ్రరీలో చాలా ఫైల్స్ ఉంటాయి. అవి పాడైపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఆల్ఫాబెట్ ఆర్డర్లో వాటిని ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తూ ఉండాలి. ఆ జాబ్ మీకు ఓకే అయితే? పర్వాలేదు సార్, నేను చేస్తాను. అయితే ఈ జాబ్ పక్కాగా మీకు వచ్చినట్టే. నిజమా సార్? ఖచ్చితంగా నాకే ఇస్తున్నారా? ఆఫ్ కోర్స్, మీకు ఈ జాబ్ పక్కా. ఈరోజే వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మి ఎటు వెళ్ళినట్టు? ఏంటి మిత్ర, ఏమైంది? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడెక్కడో చూస్తున్నావు. నీ సోల్మేట్ ఏదో నేను వదిలేసి వెళ్ళిపోయినట్టు. నా సోల్మేట్ నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోదు. నేనేం మాట్లాడుతున్నానో తెలియనంత అమాయకురాలు కాదనుకుంటా. సార్, కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ఎవరైనా ఉన్నారా? మర్యాదగా దూరంగా ఉండండి. దూరంగా ఉండి మాట్లాడడానికి ఇక్కడి వరకు ఎందుకు తీసుకొస్తాను? ఇద్దరమే ఉన్నాం, ఒకటిగా కలిసిపోదాం. ఏం చేసినా ఎవ్వరూ అడిగేవాళ్లే లేరు. సార్, ఇంకా దగ్గరకు వచ్చారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా దూరంగా ఉండండి. ఏంటి నోర్లేస్తుంది? ఉద్యోగం కావాలా వద్దా? నేను ఉద్యోగం చేయడం కోసమే వచ్చాను సార్, కానీ ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర కాదు. ఏంటి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు? నేనేం చేసినా అడిగేవాళ్ళు లేరు తెలుసా? ఇంట్లోకి రానివ్వడమే దండగా అనుకుంటే వచ్చాక ఇలాంటి తలనొప్పులన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. అంతేలే, ఈ పల్లెటూరు బుద్ధులు ఎక్కడికి పోతాయి. ఇప్పుడు ఇది బాగు చేయాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? వీళ్ళ తాతగారు కానీ దిగొచ్చిస్తారా? జాబ్ చేసైనా సరే మీ నెక్లెస్ బాగు చేయడానికి కావాల్సిన డబ్బులు నేనిస్తాను. అక్క, ఏంటి నాని? నిన్న లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటే బాగుండేదేమో అక్క. ఎందుకు నాని? మనం వెళ్ళడం వల్లే కదా నెక్లెస్ విరిగిపోయింది. దాని వల్లే కదా అంత పెద్ద గొడవైంది. దాని గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? అక్కని చూద్దామని నేను పేచీ పెట్టకపోతే నువ్వు తీసుకెళ్లేదానివే కాదు.
లక్ష్మి అక్కనందరూ అన్ని మాటలు అసలు అనేవారే కాదక్క. దాని గురించి ఇంకొదిలే నాని. అలా కాదక్క, ఇప్పుడు అది బాగు చేయించడానికి కావాల్సిన డబ్బులు అక్కిస్తానని చెప్పింది కదా. పాపం అక్క మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? అక్క ఒక్కరితే అయితే చాలా కష్టమవుతుంది నాని. నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక ఉద్యోగం చేసి అక్కకి సపోర్ట్గా నిలబడాలి. పాపం లక్ష్మి అక్క ఎన్ని కష్టాలు పడుతుందో. నాని, ఇవన్నీ పెద్దవాళ్ల విషయాలు, మేం చూసుకుంటాం కదా. నువ్వు అనవసరంగా వీటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు, సరేనా? స్కూల్కి వెళ్దాం పదా. రా. మిత్ర గారు ఖచ్చితంగా ఆ వీడియో అంతా డిలీట్ చేసేసాడు. అందుకే దీని తర్వాత ఏం జరిగిందో అది కనిపించడం లేదు. ఎందుకు ఇంకా అందరినీ నమ్మించడానికి ట్రై చేస్తున్నావు? నువ్వు ఏం చేసావో, ఎలాంటి దానివో అందరికీ తెలిసిపోయింది. సార్, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి సార్. నీచమైన పని చేసి మళ్ళీ ఇంత నిక్కచ్చిగా అబద్ధం ఎలా చెప్పగలుగుతున్నావురా? చేసిన పాడు పని చేసేసి మళ్ళీ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వెంతకి దిగజారావో ఆ ఫుటేజ్లోనే ఉంది, చూడు. మేడం, కొంచెం రివైండ్ చేయండి. పాజ్. చూడండి సార్, వాడు వాడి కాలుతోనే ల్యాడర్ని తన్నాడు. అంటే లక్ష్మి వాడి మీద పడాలని వాడు ముందే ప్లాన్ చేశాడు. మేడం, మళ్ళీ ప్లే చేయండి. సార్, అదేదో అనుకోకుండా జరిగింది సార్. అనవసరంగా నా మీద అబాండం వేయకండి. రే, ఈ అమ్మాయి పల్లెటూరు నుంచే వచ్చుండొచ్చు, కానీ కార్ల మీద బంగ్లాల మీద మోజుతో ఇలాంటి చిల్లర పనులు చేసే మనిషి కాదు. ఎందుకంటే తను నందన్ కుటుంబం కోడలు. చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. ఇలాంటి వాటి గురించి నాకు ముందే తెలుసు కాబట్టే నిన్ను ఉద్యోగానికి వెళ్ళొద్దు అన్నాను. కానీ నువ్వు నా మాట ఎక్కడ వింటున్నావు? సమస్యలు ఎక్కడ లేవు మిత్రగారు. నన్ను భద్రంగా చూసుకుంటారు అనుకున్న వాళ్లే వెన్నుపోటు పడవడం లేదా? నా సొంత మనుషులు అనుకున్న వాళ్లే నట్టేట్లో ముంచడం లేదా? పదే పదే మన ఇద్దరి మధ్య జరిగిన విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు లక్ష్మి? మాట్లాడుకోవాలి మిత్రగారు. మన మధ్య జరిగింది క్షణాల్లో మర్చిపోయేది కాదు, నిమిషాల్లో తుడిచిపెట్టేసేది కాదు. జీవితాంతం గుర్తుండి గుండెను ముక్కలు చేసేసే విషయం. నా వాళ్ల దగ్గర నేను ఎదుర్కొనున్న అవమానంతో పోలిస్తే ఈరోజు జరిగిందేమీ పెద్ద విషయం కాదు. నా సొంత మనుషులే నన్ను మోసం చేసిన తీరుతో పోలిస్తే ఈరోజు నేను చూసింది పెద్ద ప్రమాదమే కాదు. ఇనఫ్ లక్ష్మి, జరిగిన విషయాన్ని ఒక అడ్డగోడగా కట్టుకుని ఆ గోడకి అవతల వైపు నుంచే నువ్వు చూస్తున్నావు. అందుకే మేము ఇంకా తప్పు చేసిన వాళ్ళలాగే కనిపిస్తున్నాం. నువ్వు ఆ గోడ దాటి ఇటువైపు రానన్ని రోజులు మేము నేరస్తుల్లాగే కనిపిస్తాం. కానీ ఏదో ఒక రోజు ఆ అడ్డుగోడని దాటుకొని వస్తావు.
అప్పుడైనా మేము నీ గురించి ఎంత ఆలోచిస్తున్నామో, నీ మంచి కోసం ఎంత పరితపిస్తున్నామో తెలుసుకుంటావు. మిత్ర, ఏంటి నువ్వు లక్ష్మి కలిసి వస్తున్నారు? అనుకోకుండా కలిసాం. తన దారి తనది, నీ దారి నీది. మళ్ళీ మధ్యలో కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది చాలా చిన్న విషయం పిన్ని, ఇది ఇక్కడితో వదిలేయండి. మిత్ర, దేవయాని అడుగుతోంది కదా, సమాధానం చెప్పు. వాట్ ఈస్ దిస్ మామ్? ఈ విషయాన్ని కూడా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు? నీతో పాటు కారులో పని మనిషిని తీసుకొచ్చినా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ నువ్వు లక్ష్మిని తీసుకొచ్చావు. అందుకే గుచ్చి గుచ్చి అడగాల్సి వస్తోంది. అంత అవసరం ఏమొచ్చింది అని ఆరా తీయాల్సి వస్తోంది. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి లక్ష్మి ఈ ఇంట్లో ఉంటుంది. దానర్థం ప్రతి క్షణం నీతో అంటిపెట్టుకుని తిరగాలని కాదు, ప్రతి చోట నీతోనే కలిసి ఉండాలని కాదు. ఇప్పుడు కలిసి తిరగడం వల్ల, కలిసి వెళ్లడం వల్ల ఏమైంది అరవిందా? అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? లక్ష్మి వల్లే నా కొడుక్కి ప్రమాదాలు. లక్ష్మి మిత్రతో కలిసి తిరిగినంతసేపు వాడి చుట్టూ ఆపదలు. అందుకనే వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం ఉండాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఇలా కలిసి తిరిగొస్తున్నారు. మిత్రకి ఏమైపోతుందో అన్న భయం నాకుండదా? చెప్పు మిత్ర, అసలు మీరిద్దరూ కలిసి రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఓకే లిజన్, నేను నా పని మీద ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికే లక్ష్మి కూడా ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే, ఏవైనా చిన్న జాబులు లాంటివైతే ఓకేనా? ఏ జాబ్ అయినా పర్వాలేదు సార్. చూడు మనీషా, ఒక్కోసారి నువ్వు కూడా నీ కంట్రోల్లో ఉంటే బెటర్. నీ బౌండరీస్ ఏంటో నువ్వు తెలుసుకొని మసలితే ఇంకా బెటర్. ఏంటి మనిషా మిత్రలో ఇంత మార్పు? నాకు కూడా అదే అర్థం కావడం లేదా ఆంటీ. మిత్రలో చిన్న చితగా మార్పు వచ్చిందనుకున్నాను, కానీ పెను మార్పే మొదలవబోతోంది. కొంప తీసి మిత్ర మళ్ళీ లక్ష్మికి దగ్గరవుతున్నాడంటావా? లేదా లక్ష్మి మీద ఉన్న ఒక జాలితో ఇలా మాట్లాడుతున్నాడంటావా? ఏమో ఆంటీ, నేను ఒక డెసిషన్కి రాలేకపోతున్నాను. ఈ టైంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి మనిషా, లేకపోతే మిత్ర మళ్ళీ నీ నుంచి చేజారిపోయే ప్రమాదం ఉంది.